హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మార్బుల్ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కప్ కేక్స్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి మార్బుల్ కప్ కేక్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు లేట్, తయారీ విధానం చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ యొక్క ఎల్లో పార్ట్ని సెపరేట్ చేయవలసిన అవసరం లేదు. ఎల్లో అండ్ వైట్ని కలిపి వేసుకొని మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే విస్కర్తోనైనా ఇలా 2 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా నురగ ఫామ్ అవుతుందండి. ఇలా నురగ ఫామ్ అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి మరొక్కసారి బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ ఎంత వేసుకోవాలో ఎలా తెలుస్తుందంటే, మీరు 100 గ్రామ్స్ మైదా తీసుకుంటే ఒక 50 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే మైదాకి సగం అయితే తీసుకోవాలండి. ఇలా షుగర్ వేసి బీట్ చేసిన తర్వాత ఈ మిక్స్ కాస్త తిగ్గా తయారవుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి మరొక్కసారి బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసిన తర్వాత ఒక జల్లెడ తీసుకుని దీంట్లో 100 గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండిని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు మైదాని వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ని కూడా మరొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి ఇలా జల్లించేసుకోండి. జల్లించుకొని మనం ముందు తీసుకున్న బ్యాటర్లోనే జల్లించేసుకుంటున్నానండి. నేనైతే ఈ బ్యాటర్లోనే జల్లించేసుకొని ఏమైనా చిన్న పార్టికల్స్ ఉంటాయి చూడండి, ఉండలు కట్టిన ఏమైనా పార్టికల్స్ ఉంటే వాటిని తీసేయండి. పక్కకి తీసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కింద నుంచి పైకి లాగుతూ పిండిని కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల కేక్ అయితే బాగా వస్తుందండి. ఇలా కలపడం వల్ల నెక్స్ట్ చూడండి కాస్త థిక్గా అనిపిస్తుంది కదా, అందుకైతే నేను 1/2 కప్పు మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. చల్లని మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మిల్క్ని యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే కాచి చల్లార్చిన మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త మిల్క్ని నేను కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. మనకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ మిల్క్ని యాడ్ చేసి కలుపుకోవాలి. 1/2 కప్పు మిల్క్ అయితే సరిపోతుందండి. తీసుకున్న 1/2 కప్పు మిల్క్ని వేసి కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసి కలుపుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వాడచ్చండి, కానీ పీనట్ ఆయిల్ని యూజ్ చేయకూడదు. పీనట్ ఆయిల్ వేయటం వల్ల అదొక రకమైన స్మెల్ వస్తుందండి. అందువల్ల మనం మామూలు రిఫైండ్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవచ్చు ఈ గీ ప్లేస్లో. ఇప్పుడైతే నేను నెయ్యిని వేసి మరొకసారి కలుపుకుంటున్నానండి. కలిపేటప్పుడు ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇలా కింద నుంచి పిండిని తీస్తూ కలపండి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. మరీ థిక్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మనం చెప్పిన కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇది కొత్త ఛానల్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు తీసుకునే బ్యాటర్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే బ్యాటర్ని పక్కకి తీసేస్తున్నానండి. దీన్ని మార్బుల్ కేక్స్ చేస్తున్నాం కదా, దానిపైన డెకరేట్ చేయడం కోసం కోకో పౌడర్ కలపడం కోసం అయితే నేను దీన్ని సైడ్కి తీసేస్తున్నాను. కప్ కేక్స్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, వాటిని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు టీ గ్లాసెస్ కాకుండా ఇలా పేపర్ కప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే ఇలా టీ గ్లాసెస్లో వేసి చూపిస్తున్నాను. టీ గ్లాసెస్లో కూడా చాలా బాగా వస్తుందండి. ముందుగా మనం తీసుకునే గ్లాసెస్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి, గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేసి మొత్తం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసి డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా డస్టింగ్ చేసుకుని ఈ గ్లాసుల్లో ముందుగానే రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అయితే నేనైతే 4 గ్లాసుల్లో వేసుకుంటున్నానండి. సగానికి మాత్రమే వేసుకోవాలి. ఫుల్గా వేసుకుంటే పొంగిపోతుంది కదా, కేక్ అయితే పొంగుతుంది కదండి, అందువల్ల పైకి వచ్చేస్తుంది. అందువల్ల మనం ఎప్పుడైనా కప్ కేక్స్ చేసేటప్పుడు కప్పు సగానికి మాత్రమే బ్యాటర్ని వేసుకుంటే సరిగ్గా వస్తాయండి. కప్ కేక్స్ వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ముందుగా డిజైన్ వేయడం కోసం మనం బ్యాటర్ని తీసుకున్నాం కదండి, ఆ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అయితే నేను యాడ్ చేసినాను. యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. కోకో పౌడర్ అవైలబుల్ లేకపోతే, మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే బ్రూ పౌడర్ ఉంటుంది కదండి, బ్రూనైనా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. మిల్క్ని యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. కొంచెం జారుడిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. మనం డిజైన్ వేస్తాం కదా,
అందుకోసం ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే దీనికి నేను పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, నా దగ్గర అయితే పైపింగ్ బ్యాగ్ లేదు, అందువల్ల నేను కవర్ని అయితే ఇలా కట్ చేశానండి. మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే ఇలా కట్ చేసి దాంట్లో మొత్తం బ్యాటర్ని వేసేసుకొని లాస్ట్లో చిన్న హోల్ పెడితే సరిపోతుందండి. చిన్న హోల్ కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే బ్యాటర్ వేసి పక్కన పెట్టిన ఈ కప్స్ పైన డిజైన్ వేసేసుకోవాలండి. ఈ డిజైన్స్ అయితే చాలా సింపుల్గా వేసేయచ్చు, సింపుల్గా ఉంటాయండి. సింపుల్ డిజైన్సే వేసాను నేనైతే. ఇలా సింపుల్గా ఒక్కొక్క దానిపైన ఇష్టం వచ్చిన డిజైన్ వేసేసుకోవచ్చండి. అన్నిటిపైన ఒకే డిజైన్ కాకుండా వేరేగా డిజైన్స్ వేసుకుంటే బాగుంటాయి కదా, అందువల్ల నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ అయితే వేసేసాను. ఇలా వేసుకొని నెక్స్ట్ ఒక టూత్ పిక్ తీసుకుని దాంతో అయితే ఇలా ప్రెస్ చేస్తూ డిజైన్ ఇలా లాగితే వచ్చేస్తుందండి. సింపుల్గా వేసేయచ్చు. చాలా చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అండి వేయటం అయితే. నెక్స్ట్ ఇలా టూత్ పిక్తో ఇలా డిజైన్స్ వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ముందుగానే ఒక 10 మినిట్స్ ముందే మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే కింద ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టానండి. ప్లేట్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నాను 10 మినిట్స్ పాటు. నెక్స్ట్ ప్రీహీట్ చేసుకున్న దీంట్లో మనం తయారు చేసుకున్నాం కదా, ఈ కప్లో వేసుకుని ఈ బ్యాటర్ని ఈ కప్స్తో సహా దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ కప్స్ అన్నిటిని 4 కప్స్ని నేనైతే ఈ ప్లేట్లో పెట్టేశానండి. ఈ 4 కప్స్ని పెట్టేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికాయో. సూపర్గా ఉంటాయండి కేకులు అయితే. చూడండి చెక్ చేస్తున్నాను ఉడికాయో లేదో. ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని దాంతో ఒకసారి గుచ్చి చూస్తే మనకు టూత్ పిక్కి ఏమి తడి అంటుకోకుండా వస్తే సూపర్గా ఉడికిపోయినట్టండి, సూపర్గా కుక్ అయినట్టు. నెక్స్ట్ ఏమైనా ఒకవేళ తడిగా అనిపిస్తే మరొక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయండి, సూపర్గా ఉంటాయి. ఇలా రెడీ అయిన ఈ మార్బుల్ కప్ కేక్స్ని బయటికి తీసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ మనం ఈ కప్స్లో వేస్ట్ చేయడం వల్ల కాస్త అంటుకున్నట్టు ఉంటాయి కదా, అందువల్ల మనం అయితే ఎడ్జెస్ని ఇలా నైఫ్తో లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఊడొచ్చేస్తాయండి. ఒకవేళ మనకు పేపర్ కప్సే అవసరం లేదు, ఇలా టీ గ్లాసెస్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు, సూపర్గా వస్తాయండి. ఇలా చిన్నది లూజ్ చేస్తే సరిపోతుంది, సింపుల్గా ఊడి బయటకు వచ్చేస్తాయి. చూడండి చూపిస్తున్నాను కదా, కేక్ అయితే మంచి ఫ్లఫీగా మంచి స్మూత్గా మెత్తగా ఉంటుందండి. తినేటప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మార్బుల్ కప్ కేక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి 4 కప్ కేక్స్ని అయితే నేను ఎంత సింపుల్గా తీసి చూపిస్తున్నాను. సింపుల్గా టీ గ్లాసెస్లో వేసినా సరే సింపుల్గా ఊడొచ్చేస్తాయండి బయటికి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బేకరీలో కొనే పని లేకుండా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగొచ్చండి. అలానే మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మరొక వీడియోతో కలుసుకుందాం. మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్.